శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జిగా మొన్నటి వరకు పనిచేసిన కోట వినూత డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో ఇప్పుడు మరికొన్ని కీలకమైన అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. మరి ముఖ్యంగా జనసేన పార్టీ వాళ్ళు కూడా జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి పూర్తిగా సరెండర్ అయిపోయి జనసేన పార్టీ నాయకుల జీవితాల్ని కూడా తాకట్టు పెట్టేస్తున్నారు, నాశనం అయిపోతున్నా పట్టించుకోవడం లేదు అన్న ఒక అసంతృప్తి కూడా ఇప్పుడు జనసేన పార్టీ వర్గాల్లో బయటకు వస్తోంది. కోట వినూత, చంద్రబాబు వీళ్ళిద్దరూ దంపతులిద్దరూ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. హత్యకు గురైన శ్రీనివాస్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. వీళ్ళు సుదీర్ఘంగా మెక్సికోలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకున్న వినూత, ఆమె భర్త చంద్రబాబు ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఇక్కడికి వచ్చి జనసేన పార్టీ కోసం సుదీర్ఘంగా పోరాటం చేస్తూ ఉన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున వీళ్ళిద్దరూ చాలా గట్టిగా ఫైట్ చేశారు. ఒక దశలో పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళని గుర్తించేసి 2000 మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కూడా ఇప్పించాలనుకున్నారు. అయితే శ్రీకాళహస్తి టికెట్ విషయంలో చంద్రబాబు నాయుడు కూడా గట్టిగా పట్టుబట్టడం, అక్కడ సీనియర్ నాయకుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి ఉండడంతో అక్కడ సర్దుబాటు చేయడం సాధ్యం కాదని చెప్పడంతో చివరకు బొజ్జల సుధీర్ రెడ్డికే టికెట్ ఇచ్చేశారు. ఆ సమయంలో కూడా వీళ్ళు అప్పటికే భారీగా డబ్బులు అన్నీ ఖర్చు పెట్టుకొని ఉన్న నేపథ్యంలో ఆ డబ్బుల్ని కొద్దిగా సర్దుబాటు చేసేలాగా కూడా డీల్ కుదిరిందని చెప్తున్నారు. కానీ ఆ డబ్బుల సర్దుబాటును కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చేయలేకపోయారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత కోట వినూత శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున అంతే గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. తమకు అన్యాయం జరిగింది అన్న ఉద్దేశంతో వాళ్ళు జనసేన పార్టీకి సంబంధించి కూటమిలో ఉన్నాం కాబట్టి పదవుల విషయంలో కావచ్చు, ప్రతి దాంట్లోనూ వాటా ఉండాలి అన్నట్టుగా గట్టిగా పట్టుపట్టడమే కాకుండా అక్కడ స్థానిక టీడీపీ నాయకుడు చేస్తున్న వ్యవహారాలకు సంబంధించి మొత్తం రిపోర్ట్లు సేకరించి జనసేన పార్టీ కార్యాలయానికి పంపించడం, జిల్లాకి ఎవరైనా మంత్రులు వస్తే జనసేన పార్టీకి జరుగుతున్న అన్యాయంపై వాళ్ళని గట్టిగా నిలదీయడం, వాళ్ళ దృష్టికి స్థానిక టీడీపీ నాయకుడు చేస్తున్న వ్యవహారాలన్నీ తీసుకెళ్లడం, ఇలాంటివన్నీ చేస్తూ చాలా గట్టిగా జనసేన పార్టీ తరఫున కోట వినూత దంపతులు అక్కడ పనిచేస్తూ వచ్చారు. అయితే దీన్ని జీర్ణించుకోలేకపోయిన తెలుగుదేశం పార్టీ నాయకుడు వీళ్ళని దెబ్బ కొట్టడానికి వీళ్ళ దగ్గర సుదీర్ఘకాలంగా డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ చాలా కోట వినూతకు చాలా నమ్మకస్తుడిగా, డ్రైవర్గా, వ్యక్తిగత సహాయకుడిగా కూడా ఉన్నారు. ఒక కుటుంబ సభ్యుల్లాగే వీళ్ళు చూసుకునేవాళ్ళు. అలాంటి వ్యక్తిని ట్రాప్ చేశారు టీడీపీ నాయకుడు. 50 లక్షల రూపాయలకు ప్రలోభ పెట్టి అతన్ని లొంగ తీసుకొని ఇప్పటికే డబ్బు కూడా చాలా వరకు ఇచ్చేశారు అతనికి, శ్రీనివాస్కు. అలా లొంగ తీసుకొని కోట వినూత ఎక్కడికి వెళ్తున్నారు, కారులో వెళ్తున్నప్పుడు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతూ ఉన్నారు, మొత్తం వ్యవహారాలన్నింటినీ ఎప్పటికప్పుడు టీడీపీ నాయకులకు చేరవేయడంతో పాటు ఆమె బెడ్రూమ్లో సంబంధించిన వ్యవహారాలను కూడా కొన్ని వీడియోల్ని, ఒక మహిళని మరీ అంత చేయకూడదు అలాంటి పనులు కూడా అతనితో చేయించి ఆ వీడియోల్ని సేకరించి ఇవన్నీ సేకరించిన తర్వాత కోట వినూత పదే పదే తనకు అడ్డు వస్తున్నారని భావించిన టీడీపీ నాయకుడు డైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేసేందుకు కూడా ప్రయత్నించారని చెప్తూ ఉన్నారు. నీకు సంబంధించిన ప్రతి డేటా, ప్రతి కదలిక, ప్రతి వ్యవహారం, ఆడియోలు, వీడియోలు అన్నీ మా దగ్గర ఉన్నాయి. మీరు ఎక్కువ ఒత్తిడి చేస్తే మా మీద మేము వాటన్నిటిని బయట పెట్టాల్సి ఉంటుందని టీడీపీ నాయకులు కూడా బెదిరించారని చెప్తూ ఉన్నారు. దాంతో కోట వినూత దంపతులు అసలు ఇంత పక్కాగా అతను చెప్తూ ఉన్నాడంటే ఇక్కడ నుంచే ఎవరో ప్రతి మూమెంట్ను రికార్డ్ చేసి పంపిస్తున్నారన్న ఉద్దేశంతో నిఘా పెట్టగా చివరకు తమ దగ్గర డ్రైవర్గా ఉన్న, సహాయకుడిగా, నమ్మకస్తుడిగా ఉన్న శ్రీనివాసే ఈ వ్యవహారం మొత్తం నడుపుతున్నారని గుర్తించారు. దాంతో అతడిని పిలిచి మందలించి ఫస్ట్ పిలిచినప్పుడు 4 దెబ్బలు కొట్టి ఫోన్లోని డేటా మొత్తం డిలీట్ చేసి ఆ తర్వాత పంపించేశారని చెప్తున్నారు. ఇదంతా ఎవరు? కోట వినూత తరఫున అనుచరులు చెప్తూ ఉన్నది ఇదంతా. అయితే అలా వెళ్ళిపోయిన ఈ శ్రీనివాస్ చెన్నైలో ఉంటూ చివరకు ఈమెను బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు అని వీళ్ళు చెప్తూ ఉన్నారు. మీకు సంబంధించిన వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి, నాకు డబ్బులు ఇవ్వకపోతే వాటన్నింటిని బయట పెడతానని చెప్పి డైరెక్ట్గా కోట వినూత ఆమె భర్తనే శ్రీనివాస్ బ్లాక్మెయిల్ చేసి ప్రయత్నం చేశారు. దాంతో సరే వచ్చేసే డబ్బులు ఇద్దాం అని పిలిపించుకున్న ఈ దంపతులు 4 రోజుల పాటు బంధించి చిత్రహింసలు పెట్టి ఆ తర్వాత వదిలిపెట్టాలని నిర్ణయించుకొని వదిలిపెట్టేటప్పుడు ఆఖరిలో ఈ కోట వినూత భర్త ఆవేశంతో గట్టిగా ఇంకో 4 దెబ్బలు కొట్టడంతో అతడు అక్కడికక్కడ కుప్పగూలి చనిపోయాడు అని వీళ్ళ వర్షన్, కోట వినూత అనుచరులు చెప్తున్న వర్షన్. అయితే అలా చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీని ఎక్కడికి తీసుకెళ్ళాలి అన్న దానిపైన ఉదయం నుండి సాయంత్రం వరకు తర్జన పడుతూ ఉంటే వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళ మీద ఈ నిఘా పెట్టిన టీడీపీ నాయకుడు వీళ్ళ టీంలోని ఇంకొకరిని కూడా హైర్ చేశాడు. అతడి ఈ వ్యవహారాన్ని మొత్తం అక్కడికి చేరవేశాడు, శ్రీనివాసుని చంపేశారు అని. దాంతో ఆ శవాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి అన్న దానిపైన
ఏపీలోనే అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మేనేజ్ చేసుకోవడానికన్నా అవకాశం ఉంటుందేమో అన్న ఉద్దేశంతో, లేదు వాళ్ళకి చెప్పండి ఇక్కడ కాదు చెన్నై పక్క రాష్ట్రంలో తీసుకెళ్ళి నదిలో పడేస్తే ఇక ఎవరు గుర్తుపట్టరు, తమిళనాడు పోలీసులు మనల్ని గుర్తుపట్టే పరిస్థితి ఉండదు, ఏదో అన్నోన్ బాడీగా గుర్తించేసి వదిలేస్తారు అన్నట్టుగా తప్పుదారి పట్టించారు. దాంతో ఆ మొత్తం గందరగోళంలో ఎవరిని నమ్మాలో ఎవరిని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఈ కోటా వినూత దంపతులు అక్కడున్న ఒక వ్యక్తి చెప్పినట్టుగానే తీసుకెళ్ళి చెన్నై దగ్గర నదిలో వేశారు. అలా వేసిన తర్వాత మళ్ళా చెన్నై పోలీసులకి ఈ మొత్తం సమాచారం ఇచ్చింది కూడా టీడీపీ నాయకులే. వీళ్ళని దెబ్బ కొట్టాలని చూస్తున్న టీడీపీ నాయకుడి ఆధ్వర్యంలోనే ఈ ఇన్ఫర్మేషన్ కూడా పలానా కారులో వచ్చారు, పలానా వ్యక్తిని పలానా చోట చంపారు, అక్కడ వేశారు అని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో చెన్నై పోలీసులు మొత్తం వ్యవహారాన్ని ఈజీగానే కనిపెట్టారు అన్నది కోటా వినూత వర్షన్ వీళ్ళ అనుచరులు చెప్తున్నది. దాంతోపాటు శ్రీనివాస్ను 4 రోజుల పాటు బంధించిన సమయంలో అతడిని బంధించి వీడియోలు రికార్డ్ చేశారని కూడా చెప్తున్నారు. అంటే తాను ఎలా తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఇక్కడున్న సమాచారం, వీడియోలు, ఆడియోలు మొత్తం ఎలా చేరవేసింది, అతడు ఎంత డబ్బులు ఇచ్చింది, ఎలా ప్రలోభ పెట్టింది ఏంటి అన్నది మొత్తం కూడా శ్రీనివాస్ చెబుతూ ఉన్నప్పుడు రికార్డు కూడా చేశారు. ఆ వ్యవహారాలని మొత్తం త్వరలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయట పెట్టాలని కూడా కోటా వినూత దంపతులు అనుకున్నారు. కానీ ఇంతలోనే గట్టిగా కొట్టడంతో శ్రీనివాస్ చనిపోవడంతో మొత్తం వ్యవహారం తారుమారైపోయింది అని జనసేన పార్టీ నాయకులు, ఆ కోటా వినూతకు సంబంధించిన అనుచరులు వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇదంతా దీంట్లో హత్య చేయడం ముమ్మాటికి తప్పే, దానికి పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ పరిస్థితిని ఇంతవరకు వెళ్ళడానికి కారణమైన టీడీపీ నాయకుడి పైన మాత్రం ఎలాంటి చర్యలు లేవు. కూటమిలో ఉంటూ సదరు ప్రత్యర్థి కూడా కాదు, కూటమిలో స్నేహపూర్వకంగా ఉండాల్సిన వాళ్ళే వీళ్ళ మీద నిఘా పెట్టి వీళ్ళ డ్రైవర్ని ట్రాప్ చేసి డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టి మొత్తం వ్యక్తిగత వీడియోలు, ఆడియోలు అన్నీ రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చినప్పుడు మరి అతనిపైన కూడా చర్యలు ఉండాలి కదా అన్నది జనసేన పార్టీ వాళ్ళ వాదన. పవన్ కళ్యాణ్ ఏమో వెంటనే ఏమైనా పార్టీ నుండి బహిష్కరించారు. ఓకే, మరి అదే కమిట్మెంట్ అవతల పార్టీ వాళ్ళకు కూడా ఉండాలి కదా, కనీసం మందలించిన ఇది కూడా లేదు కదా అని చెప్తూ ఉన్నారు. పైగా అంత్యక్రియలను కూడా టీడీపీ నాయకుడే డైరెక్ట్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారంటే ఈ శ్రీనివాస్ను వాళ్ళు ప్రలోభ పెట్టింది కూడా నిజమే కదా అని జనసేన పార్టీ వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ నాయకుడి పైన ఏం చర్యలు తీసుకుంటారు అని జనసేన వాళ్ళు గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ ఏం చర్యలు తీసుకునే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఇప్పుడు ఈ కేసును చెన్నై నుంచి మళ్ళీ శ్రీకాళహస్తికి బదిలీ చేయాలి అన్నట్టుగా సంప్రదింపులు జరుగుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఒకవేళ అది జరిగితే ఇది మొత్తం లోతుగా దర్యాప్తు చేస్తే అటు టీడీపీ ఇటు జనసేన ఇలా అందరూ ఇరుక్కుంటారు. కాబట్టి వన్స్ కేసు ఏపీకి వస్తే దీన్ని సైలెంట్గా నీరు గార్చేస్తారా అన్న ఒక చర్చ కూడా నడుస్తుంది. అయితే చెన్నై పోలీసులు దీనికి అంగీకరిస్తారా? శవం దొరికింది చెన్నైలో అయినప్పటికీ కూడా హత్య జరిగింది శ్రీకాళహస్తిలో అంటున్నారు. కాబట్టి దర్యాప్తు ఇక్కడ ఏపీ పోలీసులే చేయాలి అన్నది ఏపీ పోలీసుల వాదనగా చెప్తూ ఉన్నారు. ఒకవేళ అదే జరిగితే ఈ మొత్తం లోతుగా ఉంది కాబట్టి టీడీపీ నాయకుడు కూడా పరోక్షంగా, అంటే మూలమే ఈ పరిస్థితులు ఇంత దూరం రావడానికి మూలమే మోటివే టీడీపీ నాయకుడు కాబట్టి అతడి వ్యవహారాలు బయటకు వస్తాయి. కాబట్టి ఒకవేళ ఈ కేసును ఏపీకి ట్రాన్స్ఫర్ చేస్తే అందరూ కలిసి దీన్ని మెల్లగా నీరు గారుస్తారా అన్న ఒక చర్చ కూడా నడుస్తోంది. అయితే ఈ దంపతులు డ్రైవర్ని హత్య చేయడం ముమ్మాటికి తప్పే అని అంటున్న జనసేన పార్టీ వాళ్ళు, కానీ అంత నమ్మకంగా ఉన్న వ్యక్తిని ప్రలోభ పెట్టి అలా ఇబ్బందులు పెట్టి వీళ్ళని మొత్తం వీడియోలు, ఆడియోలు అన్నీ చేసేలా చేసిన నాయకులపైన కూడా చర్యలు ఉండాలి కదా. ఆ దిశగా పవన్ కళ్యాణ్ కూటమిలో మాట్లాడాలి కదా కూటమి పెద్దలతో అన్నది జనసేన పార్టీ వాళ్ళ డిమాండ్.